కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? పీకేఎల్ సీజన్ 13 ఆక్షన్ డేట్ ఎప్పుడో తెలియాలంటే 2026 లో జరిగే మేజర్ ఈవెంట్స్ ఏంటో మీకు తెలియాలి సామి. ఎందుకంటే మోస్ట్లీ ఈ ఈవెంట్స్ అన్ని స్టార్ స్పోర్ట్స్ లో టెలికాస్ట్ చేస్తారు. సో ఒకదానితోటి క్లాష్ అవ్వకుండా వాళ్ళైతే షెడ్యూల్ చేస్తారు. 2026 లో జరిగే మేజర్ ఈవెంట్స్ చూస్తే T20 వరల్డ్ కప్ 7th ఫెబ్రవరి స్టార్ట్ అయ్యి 8th మార్చ్ తో కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అయిన 1 వీక్ లో అంటే మార్చ్ 15th నుంచి మే 31st వరకు ఐపీఎల్ జరుగుతుంది. యాక్చువల్ గా 2025 ఐపీఎల్ మే 25 కంప్లీట్ అవ్వాలి. పీకేఎల్ ఆక్షన్ ఎగ్జాక్ట్ గా 6 డేస్ తర్వాత అంటే మే 31st షెడ్యూల్ చేశారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఐపీఎల్ పోస్ట్పోన్ అయ్యి 3rd జూన్ ఫైనల్ పెట్టారు. మే 31st ఐపీఎల్ మ్యాచ్ ఏం షెడ్యూల్ చేసి లేవు. సో అందుకే పీకేఎల్ ఆక్షన్ అయితే అనుకున్న డేట్ ప్రకారం మే 31st పెట్టారు. ఈసారి 2026 ఐపీఎల్ ఫైనల్ మే 31st జరగబోతుంది. ఒక 6-7 డేస్ గ్యాప్ తర్వాత అంటే జూన్ ఫస్ట్ వీక్ లో ఆక్షన్ పెడతారు. అండ్ లాస్ట్ టైం లానే ఆగస్ట్ ఎండింగ్ లో కానీ సెప్టెంబర్ స్టార్టింగ్ లోని పీకేఎల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ పీకేఎల్ ని ఐపీఎల్ అయిన వెంటనే పెట్టాలి అనుకుంటే లైక్ జూన్ ఆ జూలైలో పెట్టాలని ప్లాన్ చేస్తే మార్చ్ 8 నుండి మార్చ్ 15 వరకు ఆక్షన్ పెట్టొచ్చు. ఎందుకంటే అప్పుడు మేజర్ ఈవెంట్స్ ఏం లేవు కాబట్టి మోస్ట్లీ ఈ 2 సినారియోస్ కి ఛాన్స్ ఉంది. అంతకు మించి పీకేఎల్ అయితే లేట్ అవ్వదు. పీకేఎల్ 13 ఆక్షన్ లో అయితే ప్రతి టీమ్ పాస్ ఖచ్చితంగా పెరుగుతుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే పీకేఎల్ 4, 5, 6 ఆక్షన్ కి ఈచ్ టీమ్ పాస్ చూస్తే 4 crores గా ఉంది. పీకేఎల్ 7, 8, 9 ఆక్షన్ లో ఈచ్ టీమ్ పాస్ చూస్తే 4.4 crores గా ఉంది. అండ్ పీకేఎల్ 10, 11, 12 ఆప్షన్ లో ఈచ్ టీమ్ పర్స్ చూస్తే 5 crores కి పెరిగింది. అంటే 3 సీజన్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతిసారి పర్స్ ని పెంచుతున్నారు. ఈసారి కూడా పర్స్ పెరుగుతుంది. మేబీ 40 lakhs, 50 lakhs వరకు పెరిగే ఛాన్స్ ఉంది. మరి పీకేఎల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పిన పర్లేదు కానీ గంట కొట్టండి. కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? అరే అఖిల్ చెయ్యను మింగైరా. Trigger na subscribe, like to Jay Duta.